ప్రతిభామూర్తిని, సాహితీమూర్తిని ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. ఆయనే పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు. నమస్కారం రామచంద్రమూర్తి గారు. ఇవాళ మీతో కాసేపు ముచ్చటించి మీ రచనా వ్యాసంగంలోనూ మీ మామూలు జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలని తెలుసుకుని మేము మాతో పాటు మా ప్రేక్షకులు అంతా స్ఫూర్తిని పొందాలనే ఒక ఆలోచన కలిగి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అసలు మీరు రచయితగా ఎంత లబ్ధప్రతిష్ఠులైనా మీరు జీవితంలో చేసింది మాత్రం ఒక బ్యాంక్ ఉద్యోగం. అంటే కేవలం అంకెలు, కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు అలాంటిది. మరి రచన అనేప్పటికీ ఒక సృజనాత్మకత ఉంది. అది మెకానికల్ గానే సృజనాత్మకత. ఇంత వ్యత్యాసం ఎట్లా వచ్చింది? మీకు సాహిత్య అభిరుచి ఎలా కలిగింది? ఆ విషయాలు చెప్పండి. కారణం మా తండ్రి గారండి. ఆయన సంస్కృతంలోనూ తెలుగులోనూ గొప్ప పండితులు. ఆయన ఏమో నన్ను తనంత వాడిని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏదో శబ్దమంజరి, అమరకోశం, రఘువంశంలో చతుర్దశర్గ, అలాగే భాగవతంలో ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర ఇలాంటివన్నీ క్షుణ్ణంగా ఒక గురువు శిష్యునికి చెప్పినట్టు చెప్పారు. తర్వాత ఏమైందంటే ఆయన అకస్మాత్తుగా పోయారు. దాంతో నేను ఈ విద్యకి స్వస్తి చెప్పి హై స్కూల్లో చేరాను. చేరాక ఈ మా తండ్రి గారు వేసిన పునాది ఉందే, అది నాకు బాగా ఉపయోగించింది. అప్పుడు రాజమండ్రిలో న్యాయపతి సుబ్బారావు పంతులు గారని ఆయన హిందూ సమాజం స్థాపించారు. భగవద్గీత పరీక్షలంటూ పెట్టి మన సంస్కృతిని పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ హై స్కూల్స్కి వారి ప్రోగ్రాం పంపించారు. అప్పుడు మా తెలుగు మాస్టరు నేను దానికి కట్టచ్చు అని చెప్పి ప్రోత్సహిస్తే ఆ పరీక్ష రాశాను. అప్పుడు నాకు ఆంధ్రదేశం మొత్తం మీద ప్రథమ బహుమతి వచ్చింది. దాంతో ఉత్సాహం బయలుదేరింది. ఆ లైబ్రరీలోనూ ఈ ఆంధ్రప్రచారిణి గ్రంథమాల వారు, విజ్ఞాన చంద్రికా మండలి వారు, వీరి పుస్తకాలు అన్నీ లైబ్రరీలో అందుబాటులో ఉండేవి. చిలకమర్తి వారి ప్రహసనాలు, గణపతి, తర్వాత పానిగంటి వారి కంఠాభరణం, సాక్షి ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ సరళ గ్రాంధిక భాషలో ఉండేవి. అంచేత ఏమిటంటే అవన్నీ చదివేటప్పటికీ నాకు నా శైలి ఎటు ఒకటి ఏర్పడింది. తర్వాత అండి రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ పుస్తకాలన్నీ కూడా చిన్నతనంలో సాహిత్యం పట్ల ఒక అభిలాష కలగడానికి మీ నాన్నగారు పునాది వేసిన నాటి నుంచి అన్ని గ్రాంధిక భాషలో పుస్తకాలు, సరళ గ్రాంధిక భాషలో పుస్తకాలు, కానీ మీ రచనలు మాత్రం వాడుక భాషలో ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటారు? ఏమంటే అప్పటికి వాడుక భాష గిడుగు రామ్మూర్తి గారి ప్రచారంలోకి వస్తుంది. తర్వాత కానీ ఇది గ్రాంధిక భాష అయినప్పటికీ ఇందులో వ్యాకరణం, కర్త క్రియలు ఇవన్నీ కొంత నాకు ఉపకరించాయి. వాడుక భాషకైనా కర్త ఈ వ్యాకరణాన్ని వదిలేయడానికి వీల్లేదు కదా. అంచేత ఏమిటంటే ఈ పుస్తక పఠనం నాది వాడుక భాషలో రాసిన చాలా ఉపయోగించింది. తర్వాత మీరు చేసిన రచనల్లో ఎక్కువ శాతం, అధిక శాతం రచనలన్నీ కూడా హాస్య రచనలే. హాస్యం పట్ల మీకు ఎందుకు ఇంత మక్కువ? ఆ విషయాలు ఏమైనా కొంచెం వివరంగా. హాస్యప్రియత్వం ఉంది సహజంగాను, కానీ నేను సీరియస్ రచనలు కూడా చాలా చేశాను. కానీ ఈ హాస్య రచనలు ఆకట్టుకున్నంతగా తక్కిన రచనలు ఆకట్టుకోలేదు. తర్వాత ఒక రకంగా హాస్య రచయితగా ఎక్కువగా పేరు వచ్చిందని మీరు కూడా ఒప్పుకున్నారు కనుక, ఆ తర్వాత మీకు ఒక చిత్రమైన విషయం ఏంటంటే బాలల అకాడమీ వారు బాల సాహిత్యానికి అవార్డు ఇచ్చారు మీకు. మరి హాస్య రచనలు చేస్తున్న మీరు బాల సాహిత్యం రాయడం నిజంగా మీరు ఒప్పుకుంటారో లేదో కానీ చాలా క్లిష్టమైన పని అది. మిగతా రచనలు చేయడం కన్నా బాల సాహిత్యాన్ని రచించడం చాలా కష్టం. ఎందుకంటే వారి స్థాయికి మనం దిగి వారికి అర్థమయ్యేలా రాయాలి. మరి బాల సాహిత్యంలో ఎటువంటి కృషి చేశారు? దాని మీద ఎందుకు మీకు అంత మక్కువ పెరిగింది? ఆ విషయాలు కొంచెం చెప్పండి. బాల సాహిత్యంలో కూడా హాస్యమే ఎక్కువగా ఉంది. తర్వాత మీరు చెప్పినట్లు ఈ బాల సాహిత్యానికి కొన్ని ప్రత్యేక పద్ధతులు నేను అవలంబించాను. అవి చాలామంది మెచ్చుకున్నారు. ఏమిటంటే ఈ విధానం మీకు కొంచెం చెప్తాను. చెప్పండి. రాసిన కథ పిల్లల ముందు మొదట చదివి వినిపించేవాడిని. మా పిల్లలే నాకు 7 సంతానం. వీళ్ళని ముందు కూర్చోబెట్టి ఒక కథ చదివేవాడిని.
చదివితే వాడికి ఎక్కడికైనా ఏదైనా కొంచెం డిఫికల్టీ ఫీల్ అయ్యి ఓ మాటకు అర్థం కాకపోతే మొహాలు తెల్లబెట్టేవారు. అప్పుడు ఆ మాట తీసేసి అంతకంటే సులభమైన మాట వేశాను. తర్వాత నేను దీని మూలాన్ని అవలంబించినటువంటి విధానం ఏమిటంటే, కథలో మొదట అందరి పిల్లలకి అర్థమయ్యేటువంటి పదాలు ఉపయోగించి క్రమేపీ పర్యాయ పదాలు వేశాను. ఏమంటే నా ఉద్దేశంలో కథ చదివిన కుర్రాడికి వాడికి తెలియకుండానే భాషాజ్ఞానం కూడా కలగాలి, వొకాబులరీ పెరగాలి. వొకాబులరీ పెరగాలి. అంచేత తర్వాత ఏమిటి అంటే కథ ద్వారా జ్ఞానం కలగాలి, మన సంస్కృతి తెలియాలి. అంచేతన నా ఉద్దేశం ఏంటంటే ఏ కథా వస్తువు తీసుకున్నా పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పగలగవచ్చు అనేటువంటి ధైర్యం అంటే నాకు ఉంది. ఇప్పుడేమో నేను ఉపనిషత్ కథలు రాస్తున్నాను పిల్లలకి. తర్వాత మన పిల్లలకి మతం చెప్పకూడదు అని ఒక సిద్ధాంతం ఉంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే పిల్లలకి చిన్నప్పుడు మతం గురించి సంస్కృతిని గురించి చెప్పకపోతే వాళ్ళకి ఎప్పుడు నేర్చుకుంటారు? నేర్చుకోవాలి. ఇప్పుడు యువకులు పెద్దవాళ్ళకి కూడా మతాన్ని గురించి ఏం తెలియదు. అందులో మనది సెక్యులర్ స్టేట్ అని సమస్తం పుస్తకాల్లోంచి తీసేశారు. సెక్యులర్ స్టేట్ అంటే అన్ని మతాల గురించి మీరు నేర్చుకోవచ్చని అవకాశం ఇవ్వాలి. కానీ మీ మతం తెలియకుండా ఇతరుల మతం తెలియకుండా చేసేస్తే ఎలాగా? స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయంకర అన్నాడే కానీ పరధర్మాలను గురించి నువ్వేం తెలుసుకోకూడదని చెప్పలేదు. అంచేత మీ మతాన్ని గురించి లోతుగా మీరు తెలుసుకోండి, అన్ని మతాల గురించి కూడా కొంచెం పరిచయం చేసుకోండి. అప్పుడు మీ మతంలో చెప్పింది ఆ మతంలో కూడా ఉందని మీకు తెలుస్తుంది. అప్పుడు సర్వమత సామరస్యం రామకృష్ణ పరమహంస బోధించింది ప్రతివాడికి అలవాటు అవుతుంది. ఇది ముస్లింలు, క్రిస్టియన్లు వీళ్ళంతా కూడా తక్కిన మతాల గురించి నేర్చుకోవాలి. పోపు 2 ఏళ్ల క్రితం మన దేశం వచ్చాడు. వచ్చినప్పుడు కేరళలో అతనికి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్మగమయ కూడదేమిటి అమృత్యోర్వా అమృతమయ. ఇది ఒక చర్చిలో ప్రార్థనలో ఇమిడిచ్చారట ఒక శర్మంలో. ఏమిటదని అడిగాడు ఆయన. అడిగితే ఇక్కడ మిషనరీస్ కూడా సాంస్క్రిట్ మలయాళంలో ఉంది, దీని అర్థం ఇది అంటే ఓహో ఎంత గొప్ప ఐడియా ఇది, మీరు తక్కిన మతాలన్నింటిలో నుంచి కూడా ఇలాంటి పరిచయం చేసుకోవాలి అని ఆయన చెప్పారు. చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలోచన. చిన్నతనంలోనే ఒక మతం గురించి సదవగాహన వాళ్ళలో కలిగిస్తే ఒక మత సామరస్యానికి మనం పాదు చేసినట్టు అవుతుంది అన్నారు. చాలా మంచి ఆలోచన. ఇంకొక తర్వాత ఇప్పుడు పిల్లలకి ఇతివృత్తాలను ఎంచుకున్నప్పుడు పెద్దలకైతే మనం ఏదైనా రాయొచ్చు, రాయొచ్చు, మరి పిల్లలకి రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందో కొంచెం పిల్లలకి ప్రేమను గురించి చెప్పచ్చు. ఓ రాజకుమార్తె ప్రేమించిందనో ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుందో అని చెప్పడం వల్ల హారమేం లేదు. కానీ క్షుద్ర శృంగారాన్ని మాత్రం ఇంట్రడ్యూస్ చేయకూడదు, దాన్ని శుభ్రంగా ఎలిమినేట్ చేసేయాలి. నేను చిన్న కథ చెప్తాను. భోజరాజ్యంలో ఒక కథ ఉంది, దాన్ని నేను తిరిగి రాశాను. ఒక ఋషి నది ఒడ్డును తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడికి ఒక అదే ఆయన్ని చూసి మోహిస్తుంది. మోహిస్తే అని నన్ను అనుగ్రహించమని కోరుతుంది. పోపో అంటాడు. అలా కాదు, ఇది పాపకర్మ, పోపో అంటాడు. నువ్వు నన్ను అనుగ్రహించకపోతే నేను ప్రాణాలు విడిచేస్తాను, అప్పుడు నీకు స్త్రీ హత్యా దోషం అంటుకుంటుంది, అంటే నీకు పాపం ఎలాగా తప్పదు అంటుంది. కానీ పరస్పర ధర్మ సంఘటన ఇలా వచ్చినప్పుడు ఏది ఉత్తమ ధర్మమో దాన్ని వివేకి అయిన వాడు అనుసరించాలి. కానీ వాడు అవివేకి, అంచేత ఎలాగా పాపం వస్తుందని కదా అని అంగీకరిస్తాడు. దాంతో ఏమవుతుందంటే ఆ పాప ఫలితం కింద వాడికి పంది జన్మ ఒకటి వస్తుందని కొంత సంస్కారం ఉన్నవాడు కనుక ముందుగా తెలిసింది. అది తప్పించుకోవడం కోసం శిష్యుడిని పిలిచి, నేను ఆ ఎరకలవాడి ఇంట్లో ఒక పందికి పిల్లగా పుడతాను, నాకు బొల్లి ఉంటుంది ఇక్కడ, అది ఆనవాళ్ళు గుర్తుగా పెట్టుకుని నేను పుట్టడంతో నన్ను కర్రతో చంపేయమంటాడు. చంపేయమంటే సరైన పాపం గురువు గారికి ఉపకారం కదా అని చెప్పి వెళతాడు వాడు దుడ్డుగా రపుచ్చుకొని. ఆ పిల్లని చూసేటికి పాపం వాడికి ఒక విధమైనటువంటి కనికారం పట్టుకొచ్చి ఒక్క లిప్త కాలం ఆగుతాడు. ఆగేటికి ఈ పంది పిల్ల కన్ను తెరుస్తుంది. కన్ను తెరిచి ఇదేదో ఈ జన్మ చాలా బాగా ఉన్నట్టుగా ఉంది అబ్బాయి, అంచేత వద్దు చంపొద్దంట. చంపొద్దంటే
పాపం వాడు ఏం చేస్తాడు, నీ కర్మగామొస్తుంది అని వెళ్ళిపోతాడు. ఈ కథను నేను దేహాభిమానం అని పేరుతో రాశాను. బాగుంది, చాలా బాగుంది. ఇందులో చెప్పినటువంటి వాడు చేసిన పాపాన్ని తొలగించి ఒక ఋషి ఒక పాపాన్ని చేశాడు, దాని అని ఫలితంగా మొదలుపెట్టి ఇటువంటి జన్మ క్షుద్ర వచ్చింది. శృంగార కానీ ఛాయలు రాకుండా జాగ్రత్త ఆ పడ్డాడు. జన్మ తప్పలేదు. ఆ దేహంతోనే వాడు జీవించి కొంతకాలం తర్వాత కాల ధర్మం వచ్చినప్పుడు అదే మళ్ళీ ఆ శరీరాన్ని విడిచాడు. దేశాభిమానంలా దేహాభిమానాన్ని పెట్టి మీరు చక్కగా బాల కథ చెప్పినట్టు ఇప్పుడు బాల సాహిత్యంలోంచి ఒకసారి మీ ప్రథమ రచనలోకి, అందులోనూ అచ్చైన మీ మొదటి కథ, ఆ అనుభవాలు అవేమైనా ఒకసారి చెప్పండి. నా ప్రథమ రచన పిల్లవాళ్ళకి రాసింది కాదు, కానీ అది హ్యూమరస్ స్టోరీయే. అది ఎవరి ప్రసవ వేదన అని రాశాను. ఎవరి ప్రసవ వేదన అంటే ఒక యువకుని యొక్క భార్య మొదటి పురుట్లో నొప్పులు పడుతుంటే ఇతడు అక్కడే ఉన్నాడు, ఏదో తన వల్ల సహాయం ఉంటుందనేటువంటి దురభిప్రాయం. అప్పుడు ఏమిటంటే ఆ అమ్మాయి మూలుగుతుల కంటే ఇతని వేదన ఎక్కువగా ఉంటుంది. అది కొంచెం హాస్యంగా చిత్రించిన కథ అది. అది అచ్చయింది. తర్వాత అచ్చు విషయానికి వస్తే ఆకాశవాణిలో కూడా చాలా విస్తృతంగా మీ కథానికలు అవి ప్రసారం అయ్యాయి. మరి ఆ కథలు, ఆ ముచ్చట్లు ఏమైనా కొంచెం వాటి విషయాలు చెప్పండి. ఆకాశవాణిలో నేను మద్రాసులో ఉద్యోగంలో చేరేటప్పటికి అంత కొంచెం ముందే ఆకాశవాణి కేంద్రం అక్కడ ఏర్పడింది. వాళ్ళు అక్కడ ఎస్ఎన్ మూర్తి గారు అని, ఆతండ జానకిరామ్, అయ్యగారు వీరభద్రరావు, తర్వాత బుచ్చిబాబు గారు, బాలాంతరపు రజనీకాంతరావు, వీళ్ళందరి పరిచయం అప్పుడే కలిగింది. ఇప్పటికి మళ్ళీ అందరూ రేడియోకి వచ్చేవారు కాదు, ముఖ్యంగా స్త్రీలు మహిళా మండలికి వచ్చేవారు కాదు. అప్పుడు ఆ వీరభద్రరావు భార్య, మా ఆవిడ, ఈ న్యాయపతి కామేశ్వరమ్మ గారు, వీళ్ళని నలుగురిని మనం వాళ్ళే వస్తున్నారు, ఇక్కడ ఏం భయం లేదని మాకు భరోసా ఇస్తే వీళ్ళు వెళ్ళారు. తర్వాత నేను నా చేత అన్ని రకాల ప్రోగ్రాములకి నేను రాశాను. ఏమంటే నాకు అన్నింటిలోని కొంచెం పరిచయం ఉంది. ఎడ్యుకేషనల్ టాక్స్ రాశాను, చాలామంది నేను టీచర్ని అనుకునేవారు. తర్వాత రూరల్ టాక్స్ రాసేవాడిని. అప్పుడు గాడిచెర్ల హనుమంత్, ఆయన పేరు హరిసర్వోత్తమరావు గారు, పిఠాపురం, ఆయన రేడియోలో పనిచేసేవారు. గాడిచెర్ల కాదు, ఎవరో పేరు కాపాడినట్టు, శర్మ గారు ఆయన పేరు. మన ప్రయాగ నరసింహశాస్త్రి తోటి కలిసి పనిచేసేవారండి. ఆ రూరల్ ప్రోగ్రామ్స్ రాయించేవారు ఆయన. తర్వాత ఎడ్యుకేషన్ టాక్స్ రాశాను, మహిళా మండలికి రాశాను, ముఖ్యంగా నాటికలు టాక్కులు రాశాను. ఈ తర్వాత ఏమిటంటే నేను 1956లో విశాలాంధ్ర వారమైంది కాదు, అంచేది ఏమిటంటే మా ఆఫీస్కి షిఫ్ట్ అయిపోయింది. ఆంధ్ర బ్యాంకును విడగొట్టేసి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. అక్కడ నాకు ఆ రేడియోలో వారసత్వం ఇక్కడ మళ్ళీ తగ్గడం. అప్పుడు స్థానం నరసింహారావు గారు ఏమో నాటకాలకి ఆయన ప్రొడ్యూసర్, కృష్ణశాస్త్రి గారేమో సంగతి జ్ఞాపకం వస్తుందని చెప్పనా? చెప్పండి, తప్పకుండా చెప్పండి. నేనేమో ట్యాంకు బండి నుంచి నడిచి పెడుతున్నాను ఉదయమే. ఆయన అలాగా రెండో పక్క నుంచి ఆయన వాక్కు పూర్తి చేసుకుని ఎదురయ్యారు. వస్తే కృష్ణశాస్త్రి గారు నమస్కారం అండి అన్నాను. అయితే నమస్కారం అని చెప్పి ఆగి అన్నట్టు, రామచంద్రమూర్తి నువ్వు టాక్ రాసి రేపు సాయంత్రానికి మా ఇంటికి పట్టుకొచ్చి ఇవ్వాలి అన్నాడు. అంటే సబ్జెక్ట్ ఏమిటండి అన్న అంటే పలకరిస్తే చాలు పనులు చెబుతాడు. ఇదేం టైటిల్ అంటే, నువ్వు ఇప్పుడు నన్ను పలకరించావా, ఆ అపరాధానికి నీకు శిక్ష వేస్తున్నాను, అంచేత దీని మీద టాక్ రాయమన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయనకి అప్పుడే తోచింది. ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, మనం మర్యాదగా ఎవరినైనా పలకరిస్తే మనకేదో పని చెప్పి చేయించుకుని గడుసు వాళ్ళ మీద వ్యంగ్యంగా ఆ రచన చేయాలి. అది 10 నిమిషాలు టాకు. అది ప్రసారం చేస్తే చాలా మంచి ఉత్తరాలు వచ్చాయి. ఆయన టాపిక్లు అన్నీ ఇలాంటివే ఉండేవి. ఆయన వీటితో మహాచెడ్డ చిక్కు అని ఒక సిరీస్ వేసి అందులో చెప్పులు మొదటి టాకు, రెండోది కళ్ళజోడు, మూడోది తాతయ్య చేతికర్ర, ఇలాంటివి ఉండేవి. తర్వాత క్షణం తీరుకుంటేనా అంటాట, ఏమిటి వాడు ఏ పని చేయడు, వాడు చేసి వాడి ప్రయోజనం ఏం లేదు, కానీ వాడు చాలా అల్లుడు కానీ తీరిక లేని వాడుగా ఉంటూ ఉంటాడు.
అలాగే ఇలాంటి చిత్రమైన రాస్తుండేవాడు. రాసేవాడికి ఏమైందంటే వాటిని గురించి ఎవరికి మనం చాలా స్వతంత్రంగా రాయడానికి అవకాశం వచ్చేది. అంచేత అవన్నీ కూడా శ్రోతల యొక్క కృష్ణశాస్త్రి గారికి కవిత్వం పట్ల ఎంత మక్కువ ఉందో మీరు చెప్పిన టైటిల్స్ శీర్షికలు బట్టే తెలుస్తుంది. తర్వాత మరి ఇప్పుడు ఆకాశవాణి రచనల దగ్గర నుంచి ఒకసారి మీ అచ్చైన పుస్తకాలు, వాటి వివరాలు అవి ఏమైనా కొంచెం చెప్తే. చెప్తానండి. నాకు 16 పుస్తకాలు వచ్చాయి. కథాసాగరం అని ఒక సిరీస్లోను ఒక్కొక్క రచయిత కథలన్నీ కొన్ని ఏరి అదో పుస్తకంగా వేసేవారు. కుటుంబరావు గారి పుస్తకం అలా వచ్చింది, పన్యాల రంగనాథరావు గారి పుస్తకం ఒకటి వచ్చింది. తర్వాత నాది ఒక పుస్తకం వేశారు. తర్వాత నా బాల సాహిత్యంలో అప్పటికి రాసినటువంటి కథల్ని 3 బుక్కుల కింద వేశారు. ఇంకా ఈ నేను జీవనస్త్రం అంతనే ఒక నవల రాశాను, అది కూడా వచ్చింది. ఒక వారపత్రిక నిర్వహించిన పిల్లల నవలల పోటీలో బంగారు తల్లని ప్రథమ బహుమతిని సంపాదించారు. దాన్ని అది అచ్చయింది. 3 ఎడిషన్లు వచ్చాయి. 3 ఎడిషన్లు వచ్చాయి, ఇంకా వస్తాయి. అది చాలా మంచి కథ. తర్వాత చిరుకప్పని ఒక సీరియల్ రాశాను, అది పుస్తకం కింద వచ్చింది. తర్వాత కథాలహరిని, పాలంకి కథానికలని ఇలాంటివి కథల సంపుటాలు వచ్చాయి. ఈ కథాలహరి అనే సంపుటానికి చింతా దీక్షితులు గారు పరిచయ వాక్యాలు రాశారు. మా పబ్లిషర్ ఆయన చేత రాయించాడు. ఆయన చింతా దీక్షితులు గారు ఏం చెప్పారంటే, ఈ ప్రతి కథలోనూ ఒక వినోదం ఉంది. కథ చదవడం మొదలెడితే ఈ వినోదం ఏమో చదివించేస్తుంది చివరి దాకాను. ఇంకో విశేషం ఏంటంటే చివరి వచ్చేటికి కథ ఒక చమత్కార సన్నివేశంలో ముగుస్తుంది. ఈ కథలన్నింటికీ కూడా ఉన్నటువంటి విశిష్టత ఇది అని ఆయన రాశారు. అదే అభిప్రాయం ఈ కథ పాలంకి కథానికలకు కూడా వచ్చింది. రేడియో వారే ఆ పుస్తకాన్ని సమీక్ష చేయించారు. ద్వివేదుల విశాలాక్షి గారు ఉన్నారు చూడండి, ఆవిడ సమీక్ష చేశారు. సమీక్ష కూడా బాగుందని చెప్పి అది వాణిలో ప్రచురించారు. తర్వాత మరి ఇప్పుడు ఇంకా ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. రచనలో మరి పిల్లలు ఉన్నారు కదా మీరు, అవునండి, పిల్లలకి ఇది పంచతంత్రం రాశాను. పంచతంత్రం తెలుగులో 4 వచ్చాయి. వీరేశలింగం గారి విగ్రహం, అవునండి, తర్వాత ఆయన ఎవరు చిన్నయ్యసూరి గారి మిత్రలాభం, మిత్రభేదం, ఇలాంటివి వచ్చాయి. కానీ సంస్కృత పంచతంత్రం విష్ణు శర్మ రాసిన దాంట్లో 5 ఉన్నాయి. మొదటిది మిత్రలాభం, మిత్రభేదం, తర్వాత కాక ఉలూతీయం, ఇంకోటి ఏంటంటే లబ్ధ ప్రణాశం, ఆఖరిది ఏమిటంటే మర్చిపోయాను, ఆలోచించకుండా పనిచేయడం అనమాట, ముంగేసిన చంపేసిన తొందరపడి. అది ఈ 5 రాశాను. వీటికి అప్పుడే 2 ఎడిషన్లు వచ్చాయి. ఇది పిల్లలకే రాశాను, బాలల పంచతంత్రం అని పడింది అనమాట. తర్వాత రామాయణం, భాగవతం, భారతం రాశాను. ఈ భాగవత కథ పోతన్న గారి పద్ధతి ఏమిటంటే కృష్ణుని నిర్యాణంతో స్టార్ట్ అవుతుంది. నేనేం చేశానంటే ఆ అవతారాల క్రమంలో రాశాను. రాసి మధ్య మధ్యన సందర్భాల్లో వచ్చినప్పుడు ఇదిగోడు కథ, అంబరీషుడి కథ, ఇవన్నీ చేసి కథ అంతా పూర్తిగా రాశాను. ఇటు వచ్చి ఈ కపిలుడు తన తల్లికి చేసినటువంటి జ్ఞానబోధ ఇలాంటివన్నీ మమ్ముచ్చేసి ఒక 150 పుస్తకాలకి తెచ్చి భారతంలో ఏముందో తెలుస్తుంది. అలాగే భారతం కథలోను ప్రధాన విషయం ఏది వదిలేయకుండా పిల్లలకి రాశాను. రామాయణం కూడా అంతే. ఈ భారతం, పంచతంత్రం, భాగవతం పుస్తకాలుగా వచ్చాయి. ఇంకేమిటంటే రామాయణం వస్తుంది. నేను పెద్దవాళ్ళకే ఇటాలియన్ రైటర్ ఉన్నాడు బొకాషియో అని, అతడు డెకామరేన్ అని ఒక పుస్తకం రాశాడు కథలు. అవి అందులో రకరకాలు ఉంటాయి, అందులో శృంగార కథలు కూడా ఉంటాయి. వాటిని ఎవరో ఒక పత్రిక వాళ్ళేమో మాకు అలాంటి కథలు కావాలి అంటే, నాకు అసలు అలా ఈ సక్సెస్ స్టోరీస్ రాయడం అలవాటు లేదు. అప్పుడు మొక్కపాటి నరసింహశాస్త్రి గారు నాడు ఆ ఎడిటర్ వచ్చినప్పుడు ఆ పుస్తకం తీసేసి చదివేసి రీటోల్డ్ స్టోరీస్ కింద రాసాయి, అవి బాగా ఉంటాయి, అది క్లాసిక్ అని చెప్పాడు. ఆ పుస్తకం ఒకటి రావాలి. మరి రామచంద్రమూర్తి గారు, రచనలో ఇంత విస్తృతమైన క్యాన్వాస్ ఉన్న మీరు
ఇప్పుడు ఈ తరం రచయితలకి, ఇప్పుడు ప్రస్తుతం యువ రచయితలు చాలా మంది రాయాలని చాలా ఉత్సాహపడుతూ ఏం రాయాలో వాళ్ళకే తెలియని స్థితిలో చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏ ఏ ముఖ్య లక్షణాలు ఉండాలి, అసలు రాయాలంటే రచయితకి ఎటువంటి అంశాలు కావాలి, ఈ విషయాలు ఏమైనా కొంచెం ప్రజెంట్ జనరేషన్ కోసం చెప్పండి. రాయాలంటే ఊరికే కుటుంబరావు గారిని అరే మేము ఎవరా బావా కథలు ఎలా రాస్తున్నామని నేను బావమని అడిగేట, నాకు కూడా కాస్త చెప్పు నేను రాస్తాను అని. అంటే రాసేయడమే అన్నట్టు ఈయన. అంతే ఆయనే చెప్పాడు నాకు, కథలు రాయడం అంటే రాసేసేయడం అంటే రావు, కాగితం మీద కలం పెడితే రావు, నీకు మొట్టమొదటి భాష మీద అధికారం ఉండాలి. తర్వాత ఏమిటంటే భావ సంపద ఉండాలి. ఈ భాష మీద అధికారం భావ సంపద ఎలా వస్తాయంటే నేను చెప్పాను కదా, నేను చాలా పుస్తకాలు చదివాను. అంచేది ఏమిటంటే తెలుగు పుస్తకాల్లో మంచిగా ఉన్నవన్నీ చదివాను. అంచేది ఆ ధోరణులు నాకు బాగా ఉపయోగించాయి. తర్వాత అంటే భావాలకి ఆంగ్ల సాహిత్యం విశేషంగా చదివాను నేను. మన నార్ల వెంకటేశ్వరరావు ఇంటర్మీడియట్లో నా క్లాస్మేట్. అతను ఈ తక్కిన సబ్జెక్టులు మానేసేసి క్లాసులో టీచర్ పాఠాలు చెబుతూ ఉన్నా కూడా ఏ ఇంగ్లీష్ బుక్ చదువుతుండేవాడు. పరీక్ష వెళ్ళైపోతావా అని కూడా నేను చెప్పేవాడిని. చేతి చదువుతుంది ఎందుకయ్యా ఈ చదువు అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టుగా ఆయన పరిస్థితులు ఆయన చేసి చాలా గొప్పవాడయ్యాడు. అలా నేను అన్ని బుక్కులు చదవలేదు, కానీ నేను క్లాసిక్స్ అన్నీ చదివాను. డికెన్స్, విక్టర్ హ్యూగో, అలెగ్జాండర్ డ్యూమాస్ ఇవన్నీ చదివాను. చదివేసేస్తే రకరకాలైనటువంటి ఏముంది ఇంగ్లీష్ భాషలోకి తక్కిన వాంగ్మయాలన్నీ కూడా వచ్చేసాయి కదండి. అంచేత అవి భావ సంపదను ఏర్పరిచేసాయి. ఇంకొక చిన్న విషయం ఏమిటంటే, నేను ప్రసిద్ధి గాలిలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అక్కిరాజు ఉమాకాంత విద్యాశాఖర్లని గొప్పగా అలంకార శాస్త్రం బాగా చదువుకున్నాడు, విమర్శకుడు ఆయన మాకు చాలా గొప్ప ఉపకారం చేశాడు నాకు. తర్వాత కాకినాడలో బిఏ చదివేటప్పుడు వేమూరు రామకృష్ణారావు గారు షేక్స్పియర్ పాఠాలు చెప్పారు. ఆ షేక్స్పియర్ చెబుతుంటే ఆయన పాత్రలు ఎదురుగుండా ఆరోపించేటట్టు చెప్తాడు. దాంతో పాత్ర పోషణ ఎలా జరగాలో కొంత తెలుసు. అంతే ఏంటంటే భాష మీద అధికారం ఉండాలి. రెండోది ఏమిటి అంటే భావ సంపదను సంప్రదించాలి. దీనికి అంటే ఈ రెండు మీకు కలగడానికి తెలుగులో ఉన్న మంచి పుస్తకాలు, ఇంగ్లీష్లో ఉన్న మంచి పుస్తకాలు చదవాలి. రామచంద్రమూర్తి గారు, మీ రచనా జీవితాన్ని, మీ ఇతరత్ర ఉన్న వ్యాసంగాల్ని ఇవన్నీ ఒకసారి సింహావలోకనం చేసుకుని మాకొకసారి వాటిని మా కళ్ళ ముందు పెట్టి మమ్మల్ని ఎంతో ఉత్తేజితం చేశారు. మరి ఇందుకు గాను మా తరఫున, మా ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం.